బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసనసభ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. ప్రియాంక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఈ రోజు కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూడా ఏదైతే కీలక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా సమావేశం అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. తన ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కవితతో కూడా హరీష్ రావు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మాజీ ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కూడా చాలా సభలలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రేపు రానప్పటికీ మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం వచ్చి సమస్యల పట్ల మాట్లాడాలని కూడా తెలుస్తా ఉంది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ సంబంధించి అసెంబ్లీకి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటిని అన్ని కూడా ఎండగట్టాలి, ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ప్రజా సమస్యలు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఇప్పుడు అంటే వారు పడుతున్న ఇబ్బందులు కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ ఎప్పటి నుంచో కూడా అందరికీ సమావేశాలు చెప్పినప్పుడు కూడా ప్రభుత్వంపై ఇంకా సమయం ఇద్దామన్న ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా మాట్లాడలేదనే ఉన్న కారణంలో ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేయడం, అయితే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి అంశాలపైన కూడా అంటే ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి ఇవన్నీ చూసినట్టయితే వీటన్నిటిపై ఎండగట్టాలి, రేపు అసెంబ్లీలో మాట్లాడాలి, ఏ అంశాలపై మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాటిని తిప్పికొట్టే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి దానిపై ఏదైతే ప్రతిపక్షంగా ఒక గౌరవంగా వ్యవహరించాలని కూడా కేసీఆర్ ఇప్పుడు ఒక నిర్దేశం కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ యొక్క సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఎలాంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటుంది, రేపు ఎలా సభలో మాట్లాడాల్సి ఉంటుంది అనే దానిపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.